హాయ్ విను. భారతదేశంలో 1 జూలై 2022లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఎస్యూపీ అనేది బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన ఐటమ్స్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఐటమ్స్ ఏది వాడకూడదు. అయినప్పటికీ మన పట్టణాల్లో మన పల్లెల్లో ఈ ప్లాస్టిక్ వాడకం అనేది బాగా పెరిగిపోయింది. దీనికి కారకులు ఏంటంటే మనమే. ఎందుకంటే మనం ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్ళే బద్ధకం, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా మనం చేయలేకపోతున్నాం. మనకు కూడా ఒక బ్యాగ్ తీసుకెళ్ళడం బద్ధకం. మనలో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే మనం తీసుకోవాల్సిన పని ఉంది, వాడు ఇస్తాడు కదా, వాడు డ్యూటీ కదా అని అనుకుంటున్నాం. ఒకటి గుర్తించండి, ఇప్పుడు ఏంటంటే వ్యాపారులు కూడా బాగా తెలివి మీరిపోయారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్యాకింగ్ ఛార్జెస్ అని మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు మీ దగ్గర ప్యాకింగ్ ఛార్జ్ తీసుకుంటే వాడికి ఖర్చు ₹1, ₹1.5 ఉంటుంది అంతే. సో వాడు మీ యొక్క వీక్నెస్ని లాభం చేసుకుంటున్నాడు. అది అక్కడ పక్కన పెట్టినట్లయితే పాలసీ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే పక్కాగా సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ మీద ఫైట్ చేసేవాళ్ళు ఎన్జిఓస్ ఎంతోమంది దీని మీద పెద్ద యుద్ధమే చేస్తున్నారు. వాళ్ళ పాత్ర చాలా పెద్దది. వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని బ్యాన్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్తున్నారు. అయినప్పటికీ మన పట్టణాల్లోకి ఎలా వస్తున్నాయి అన్నది ఒక ప్రశ్న. ఇక్కడ కారణం ఏంటంటే దీన్ని స్మగుల్ చేస్తున్నారనే చెప్తాను నేను. యాక్చువల్గా ఈ ప్లాస్టిక్ కవర్స్ని స్మగ్లింగే జరుగుతుంది. ఏంటంటే స్మగ్లింగ్ అంటే మనం అనుకుంటాం డ్రగ్స్ ఒకటే అనుకుంటాం. ఏ ఐటెం అయితే బ్యాన్ చేశారో దాన్ని అధిక లాభానికి తీసుకొచ్చేదే స్మగ్లింగ్ అనమాట. సో అవి మన పట్టణాల్లోకి ప్రవేశించేటప్పుడే ఆర్టీఓ వాళ్ళు బండ్లు ఆపి చెక్ చేసి చర్యలు తీసుకోవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా పట్టణంలోకి వచ్చిన తర్వాత అవి డిస్ట్రిబ్యూట్ చేసే నెట్వర్క్ ఎక్కడుంది అని చూసే బాధ్యత ఏంటంటే 100% స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లకు ఉంటాయన్నమాట. వాళ్ళకి అధికారం ఉంది ఏంటంటే దీన్ని సీజ్ చేసి ఫైన్ చేసే అధికారం. చాలా ఫైన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున 5,000 పైగా వేస్తూ ఉంటారు ఫైన్స్. ఇవన్నీ చేసే చట్టాలు ఉన్నప్పటికీ ఇంకా ప్లాస్టిక్ కవర్స్ ఎందుకు ఉన్నాయి అంటే ఎక్కడో లోపం ఉంది. ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఇది ఒక పెద్ద వ్యాపారం కింద మారిపోయింది. ఇది ఒక మళ్ళీ ఇంకో నెట్వర్క్ ఏంటంటే బ్యాండ్ ప్రోడక్ట్ని తీసుకొచ్చినప్పుడు హై ప్రైస్కి అమ్మటం ఒకటి. రెండు ఏంటంటే స్కేర్సిటీ పెరిగినప్పుడు దాని యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. అదే జరిగింది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే షాప్స్లో అమ్ముతున్నారు కదా, వీళ్ళని పట్టుకోవడానికి 100% స్థానిక మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ లేకపోతే పంచాయతీస్కి రైట్స్ ఉన్నాయి. వాళ్ళేమో రైట్కి వెళ్ళినప్పుడు నేను స్వయంగా షాప్ వాళ్ళని అడిగాను, ఏంటి మరి మీరు ఇంత స్ట్రిక్ట్ బ్యాన్ ఉన్నప్పుడు మీరు ఎలాగిస్తున్నారు, ఎలా ఇవ్వగలుగుతున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సార్ ఏముంది సార్, వాళ్ళకి 500 ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, నా దగ్గర కవర్స్ పట్టుకెళ్ళిపోతారు. అంటే ఇక్కడ రిసిప్ట్ రాసి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫైన్ ఇవ్వకుండా 500, అంటే ఆడికి భయం అంతవరకు ఉందన్నమాట. సో ఇక్కడ మళ్ళా బిజినెస్ జరిగింది. సో ఇక్కడ వాడికి మళ్ళీ ఫైన్ పడ్డది కదా అని చెప్పి వాడేం చేస్తున్నాడు, ఆ ఒక భారాన్ని ఏం చేస్తున్నాడు, మన నెత్తి మీద రుద్దుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే మనకి ప్యాకింగ్ ఛార్జెస్ అని చెప్పి ఆ ఛార్జెస్ వేసి మన దగ్గర ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. ఉదాహరణకి మీరు ఒక 4 దోశలు ప్యాక్ చేయించాను కూడా, ఉదాహరణకి బాగా చిన్న హోటల్, ఆడు 5 రూపాయలు ఛార్జ్ చేస్తే 20 రూపాయలు అయింది. సో వాడి ఖర్చు ₹1.5, ₹2 ఉంటుంది. సో ఆ 20 రూపాయలు అంటే మీరు 4 ఇడ్లీలు కొనొచ్చు కదా. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనలో వస్తుందో మనం బాధ్యతగా ఒక కవర్ తీసుకెళ్తాం. మన కవర్ తీసుకెళ్తే ఇలాంటి కరప్షన్ మనం ఆపచ్చు. సో కవర్లకి లేకపోతే సింగిల్ యూస్ ప్లాస్టిక్కి కరప్షన్కి బాగా లింక్ పెరిగిపోయిందండి క్లియర్గా. ఎందుకంటే మన బద్ధకం, మనం తీసుకెళ్ళట్లేదు, వాడు ఇస్తాడు అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే మనలో ఉందో మనం ఏం చేస్తున్నాం, 100% దాన్ని తీసుకెళ్లకుండా అధిక డబ్బులు వెచ్చించి మనం చిల్లర్లే అనుకుంటున్నాం. ఎవ్రీ టైనీ డ్రాప్ మేక్స్ ఎ మైటీ ఓషన్. డబ్బులు అవ్వచ్చు, అక్కడ ప్లాస్టిక్ అవ్వచ్చు. ఈ ప్లాస్టిక్ పెరిగిపోయిన తర్వాత ఏమవుతుంది, ల్యాండ్ ఫిల్స్ కింద మారుతుంది. దాన్ని కాల్చేయడం యాజ్ పర్ నామ్స్ ప్లాస్టిక్ని కాల్చకూడదు కూడా. అది కూడా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ క్రియేట్ చేసి మనకి హానికరమైన రోగాలు ఇస్తుంది. ఇంకోటి అర్థం చేసుకోండి, ఈ ప్లాస్టిక్ ఫుడ్ కూడా మీరు ఎప్పుడైతే ఈ కవర్స్లో ప్యాక్ చేసి ఉంచారో మైక్రో ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది ఇంకా పెద్ద పెద్ద రోగాలను ఇస్తుంది. ఈ మధ్యన ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఒక మనిషి ఒక వాటర్ బాటిల్ తాగితే చాలా వాటర్ బాటిల్ నుంచి 2,40,000 మైక్రో ప్లాస్టిక్ మన బాడీలోకి వెళ్తుంది. మనకి నమ్మలేని నిజం ఇది యాక్చువల్గా. సో మిగతా ఫుడ్స్ ఒకసారి ఆలోచించండి. దీనికి కారణం ఎవరంటే మనమే, మన బద్ధకం. ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఒక కవర్ అంటే జూట్ కవర్ కానీ, క్లాత్ కవర్ కానీ, లేకపోతే రీయూజ్డ్ బ్యాగ్ని పట్టుకెళ్ళకపోవటమే మన ఒక ప్రాబ్లం అండి. దీనివల్ల ఎన్వైరన్మెంట్ పొల్యూట్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి తెలియకుండానే కరప్షన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది ఒక నెట్వర్క్ కింద మారింది. ఇది మన బాధ్యత, ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది. ఇంకోటి ఏంటంటే
పాలసీ మేకర్స్ లేకపోతే మున్సిపల్ అధికారులకి యాప్ కూడా ఇచ్చింది. యాప్ కూడా ఇచ్చి ఎక్కడ సీజ్ చేస్తే ఆ సీజ్ చేసిన ప్రోడక్ట్ని ఆ జిఎస్టీ నెంబర్ ట్యాగ్ చేసి యాప్లో అప్ చేయాలని చెప్పి కూడా చట్టాలు అంత క్లియర్గా ఉన్నాయి. మరి ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అన్నది ఒక ప్రశ్నగానే మారింది. సో మీ పాత్ర నా పాత్ర ఉంది, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. దయచేసి ప్లాస్టిక్ కవర్స్ అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయకండి. ఇది మన బాధ్యత, మన ఎన్వైరన్మెంట్. ఈ వరల్డ్ అనేది ఒకటే ఉంది, దేర్ ఇస్ నో సెకండ్ ఎర్త్. అర్థమవుతుందండి. మన భావితరాలకి పిల్లలకి ఇచ్చేది డబ్బులో లేకపోతే వజ్రాల వైడూర్యాలు మాణిక్యాలు ఇస్తే సరిపోతుంది. మంచి ఎర్త్, క్లీన్ ఎర్త్ని ఇవ్వాలి. సో లెట్స్ జాయిన్ టుగెదర్. థ్యాంక్ యూ.